హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు అసలు యాక్చువల్లీ ఏం జరిగిందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. వెడ్నెస్డే అయితే మేము పూజ ఐటమ్స్కి వెళ్ళిపోయాము. థర్స్డే ఏంటంటే ఖాళీ ఉండదని సో వెడ్నెస్డే వెళ్ళిపోయాము. ఆ ముందు వీక్ ఏమొచ్చి మేము అమ్మవారికి శారీ కాసు తీసేసుకున్నాము. అయితే మా మార్కెట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ థర్స్డే అంతా ఈ క్లీనింగ్స్ ఇవన్నీ అయిపోయి నాకు నైట్ డెకరేషన్ అమ్మవారికి శారీ డెకరేషన్ అయ్యేసరికి 12 అయ్యింది. నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి కొంచెం అమ్మవారికి ప్రసాదాలు ఇవన్నీ చేసేసుకున్నాను. నైట్ మ్యాక్సిమం అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను. కానీ మార్నింగ్ ఓన్లీ ప్రసాదాలు ఉండేటట్టే నేను పెట్టుకున్నాను అనమాట. కానీ డెకరేషన్ ఇంత అనుకుంటాం కానీ చాలా టైం తీసుకుంది నాకైతే. మా పూజ అయితే చాలా బాగుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా మమ్మల్ని బ్లెస్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మీకు లాస్ట్లో ఒక చిన్న క్లిప్ వీడియో ఉంది, అది చూస్తే మీకు తెలుస్తుంది మేము ఎంత హ్యాపీ. అంటే నాకు ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ఇయర్లో శారీ డ్రేప్ చేశాను అమ్మవారికి. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే శారీ కడుతున్నాను. అప్పుడు మీద ఇంకా బాగా కట్టాను, అమ్మవారిని బాగా అలంకరించాను అని అనుకుంటున్నాను నేనైతే. మా పూజ అయితే చాలా బాగా అయింది. విఘ్నేశ్వరుడికి ఇవన్నీ దీపారాధన ఇవన్నీ చేసేసి హరి ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన దీపం హారతి మే పాపం దీప జ్యోతి నమోస్తుతే మాంగళ్య కారోతే కళ్యాణం ఆరోగ్యం భవిష్యంపదం శత్రుబుద్ధి వినాశనాయే సూర్య దీపం నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద్య సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇచ్చినమ్మ తాంబూలం పుచ్చుకుంటున్నమ్మ తాంబూలం ఇచ్చినమ్మ తాంబూలం పుచ్చుకుంటున్నమ్మ తాంబూలం తాంబూలం తీసుకుంటుంది ఎవరు? సాక్షాత్తు మహాలక్ష్మి దేవి. నాకైతే వరలక్ష్మి వ్రతం పూజ చేస్తానో లేదో అయితే ఎక్కడో చిన్న టెన్షన్ ఉండేది, చిన్న డౌట్ ఉండేది. మా అత్తయ్య అన్నారు అమ్మవారే చేయించుకుంటారు నీచెంత పూజ, నువ్వెందుకు టెన్షన్ పడక అని అన్నారు. ఎందుకంటే చిన్న చిన్న లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దానివల్ల నేను చిన్న టెన్షన్ పడ్డాను అమ్మవారికి పూజ చేయగలనో లేదో అని. సో ప్రాబ్లం లేకుండా అమ్మవారి బ్లెస్సింగ్స్తో పూజ అయితే పౌర్ణమి ముందే అయిపోయింది. అంటే పౌర్ణమి ముందు చేస్తే పూజ కొంచెం ఎక్కువ పట్టింపు, ఎక్కువ ఫలితం, ఎక్కువ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అని చెప్పి అత్తయ్య అన్నారు. సో అందుకని నాకు కొంచెం టెన్షన్ ఉండేది. సో పూజ అయితే అనుకునే దానికన్నా చాలా బాగా అయింది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని, మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు